అందరికీ నమస్కారం. నాగబాబు ఇంకో ఛానల్కి స్వాగతం. ఈరోజు నాకెందుకో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. సక్సెస్, ఫెయిల్యూర్ అంటే మనం గెలవటం, ఓడిపోవటం రెండు కూడా మన చేతిలోనే ఉంటాయి. కొన్నిసార్లు మనకి కాలం అనుకూలించుకునో లేకపోతే అర్హత లేని వ్యక్తులని నమ్మటం వలనో కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది, కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది. అయితే ఈ సక్సెస్, ఫెయిల్యూర్ వెనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కొన్ని విజయ సూత్రాలు దాగి ఉంటాయి. విజయ సూత్రాలు అంటే ఉదాహరణకి మనం ఒక ఒక ఉదాహరణకి ఏదన్నా ఒక పని చేయాలనుకున్నాం, లేకపోతే ఒక ప్రాపర్టీ ఒక 10 లక్షలు, లేకపోతే ఒక 5 లక్షలు, లేకపోతే ఒక 20 లక్షలు ప్రాపర్టీ కొనాలనుకుంటాం. మనం ఆ కొనే ప్రాసెస్లో మన దగ్గర ఒకసారి డబ్బులు ఉంటాయి, లేకపోతే అది కొనుక్కోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు మనం కష్టపడి రూపాయి సేవింగ్స్ చేసి పొదుపు చేసి కొనడానికైతే ప్రయత్నం చేసి ఇదొక పద్ధతి. రెండు ఆల్రెడీ మన దగ్గర ఒక 10-15 లక్షలు ఉంటే, ఇంకొక 5 లక్షలు ఉంటే అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చుకొని కొనుక్కోవటం ఒక పద్ధతి. అయితే విషయం ఏంటంటే అలా కొనుక్కొనే ఆపర్చునిటీస్ మనకి కావాల్సింది దక్కించుకునే అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ తగ్గించుకున్న వారిని సక్సెస్ పీపుల్స్ గాను, లేదా చేతిలో ఉన్న ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళని ఫెయిల్యూర్ గాను, లేకపోతే అనుకున్న దాన్ని సాధించలేనటువంటి వాళ్ళని ఫెయిల్యూర్ గాను మనం భావిస్తూ ఉంటాం. విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక విజయాన్ని పొందినప్పుడు దాని వెనక మరలా మనకి ఎంతమంది ఇన్ని రకాలుగా సహాయం చేశారు, దాన్ని మనం అందుకోవటానికి మనం ఏమేమి త్యాగాలు చేసినాం అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ప్రతి విజయం వెనక కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని సాక్రిఫైజెస్, అదేవిధంగా మన ఎమోషన్ కంట్రోలింగు, అదేవిధంగా మన కోరికల్ని అంచుకోవటం, మనకి సహాయం చేసిన సహకరించే వ్యక్తులు కొంతమంది ఉండటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫెయిల్యూర్లో కూడా మనం ఒక అర్హత లేని వ్యక్తికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినప్పుడు ఏంది, అతను మన దగ్గర సహాయం పొంది చివరికి అతనికి మనం సహాయం చేయటం వల్ల కొన్నిసార్లు మనం కూడా కష్టాల పాలు కావాల్సి వస్తుంది. సో అలాంటి అర్హత లేని వ్యక్తులకి సహాయం చేయటం కరెక్ట్ కాదన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. వాటికి మరి అర్హత ఉందా లేదని మనకి ఎట్లా తెలుస్తుందంటే మనకి కామన్ సెన్స్ ద్వారా, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం. సరే, ఒక పొరపాటు జరిగిపోయింది, కానీ భవిష్యత్తులో అలాంటి పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడి భవిష్యత్తులో జరిగిన తప్పు నుంచి నేర్చుకొని, ఒక గెలుపు నుంచి నేర్చుకోవచ్చు, ఒక ఓటమి నుంచి నేర్చుకోవచ్చు. సో ఈ రెండింటిని ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలిస్తారో, ఎవరైతే దాని మీద అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థాయికి పోవడానికి